అంతర్గత ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దుకోకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను నిరూపించుకోవాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తహతహలాడుతోంది. అయితే అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం అంత ఈజీ కాదు. షరతులతో పరస్పరం ఇరు దేశాలు మధ్యవర్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. తుర్కీయే ఈజిప్టుతో పోలిస్తే సమస్యల సుడిగుండంతో పాక్ సతమతమవుతోంది. తాజాగా $2 బిలియన్ రుణాన్ని తిరిగి చెల్లించాలని యుఏఈ కోరడం ఆ దేశాన్ని ఆత్మరక్షణలో పడేసింది. కష్టకాలంలో సాయం చేసిన దేశాన్ని అభినందించాల్సింది పోయి సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ ఎగతాళి చేయడం మరింత అగ్గిరాజేసింది. పాకిస్తాన్ అపరిపక్వ దౌత్య నీతికి నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశం అంతర్జాతీయ వేదికపై అనివార్యమైన శక్తిగా గుర్తింపు పొందడం అసాధ్యమంటున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ పాకిస్తాన్లో చమురు మంట పుట్టిస్తుంది. ఇస్లామాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అలాగే తీవ్ర ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభంతో దాయాది కొట్టుమిట్టాడుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకసనంటాయి. అలాగే IMF షరతులు కూడా కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యాయి. నిజానికి ఒక దేశం యొక్క అంతర్జాతీయ గౌరవం ఆ దేశ ఆర్థిక స్థిరత్వం దౌత్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆచరణ సాధ్యం కానీ మధ్యవర్తిత్వాల ద్వారా కాదు. ఈ విషయం లేటుగా పాకిస్తాన్ పాలకులకు అర్థమైనట్లుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అస్థిరమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోకుండా అంతర్జాతీయ వేదికపై ఇస్లామాబాద్ అతిగా స్పందించడం వల్ల ఉన్న మిత్రులను కూడా దూరం చేసుకునే ప్రమాదం ఉంది. మొత్తానికి ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. ఇదే విషయంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మురళీ మనోహర్ గారు, పశ్చిమాసియా యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్. కానీ ఎందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదు? పాకిస్తాన్ చేతిలో ఉన్నటువంటి విషయం కాదమ్మా ఇది. అది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ స్థాయి కూడా కాదు. యుద్ధము యొక్క స్థాయి వేరు, పాకిస్తాన్ యొక్క స్థాయి వేరు. స్వయంగా తాను అంతర్గత సమస్యలతో, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుకుంటున్న ఒక దేశము అదేదో ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరింది అన్నట్టు పద్ధతిలో ఆ బాధ్యతను తాను తీసుకోవడం, తర్వాత ఆ బాధ్యత పాకిస్తాన్ పైన పెట్టడం కూడా అమెరికా యొక్క వింత పోకడ. అది అంటే ట్రంప్ యొక్క వింత పోకడలో అది కూడా ఒకటి. ఒక స్థాయి లేని ఒక దేశాన్ని, అప్పుల పాలైనటువంటి ఒక దేశాన్ని మధ్యవర్తిత్వం వహించమని చెప్పడము, ఒక 10 పాయింట్స్ తన చేతిలో పెట్టి వెళ్ళు రాయబారానికి వెళ్ళేసి ఇవి సాధించుకొని రమ్మని చెప్పేసి పంపించడము, ముందు నొయ్యి వెనక పోయి అనేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి ఉంది. ఇరాన్తో సంబంధాలు చెడిపోకూడదు, తనకు చెడిపోతే సమస్య. ఇస్లామిక్ కంట్రీ, పైగా పొరుగు దేశం. రేపు యుద్ధం అంటూ జరిగితే అమెరికా నేలపైకి దిగడం మొదలు పెడితే పాకిస్తాన్ యొక్క అవసరం ఉంటుంది, పాకిస్తాన్ యొక్క భూభాగం అవసరం ఉంటుంది. పాకిస్తాన్ నుంచే ఇరాన్లోకి చొచ్చుకుపోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన అమెరికాకు ఉంటుంది. అలాగే ఫస్ట్ ప్రిఫరెన్స్ పాకిస్తాన్కు అమెరికా పైనే మోహం ఎక్కువ, అమెరికాతోనే స్నేహం ఎక్కువ అని ఇరాన్కు తెలుసు బాగా. కనుక ఇరాన్ ఎప్పుడు పాకిస్తాన్ను సంశయిస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అనుమానాస్పదంగా ఇరాన్ ఉండేటువంటి ఒక ఇరాన్ అమెరికా వైపు నుంచి వకాల్తా పుచ్చుకున్న పాకిస్తాన్తో కూర్చొని మాట్లాడుతుందా? అది ఒక వాతావరణం అనుకూలిస్తుందా అని అంటే అనుకూలించదు ఎప్పుడు కూడా. కనుక తన స్థాయికి తగని ఒక పని పాకిస్తాన్ తీసుకున్నది. కాకపోతే అలా తీసుకోవడం వల్ల తనకు కూడా ఆతృత ఉంది. నిజంగా యుద్ధం ఆగిపోతే చాలా బాగుండు దేవుడా అని దేవుడిని ప్రార్థిస్తుంది. ఎందుకనంటే అమెరికా ఒత్తిడి తెస్తుంది తప్పకుండా. రేపు అవసరమైతే ఇరాన్ పైన యుద్ధం చేయబడ్డారు. ఆల్రెడీ సౌదీతో తనకు ఒప్పందం ఉంది. సౌదీ కూడా యుద్ధం చేయమంటుంది ఇరాన్తో.
యుద్ధం చేస్తే ఒక సమస్య, చేయకపోతే ఒక సమస్య. అందుకే ఇప్పుడు ఇది పాకిస్తాన్ యొక్క స్థాయికి తగిన పని కానే కాదు. పాకిస్తాన్ ఆల్రెడీ ఎంత సంక్షోభం ఉంది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ యుద్ధం కనుక విఫలమైతే, ఒకవేళ హర్మూజ్ నుంచి అది ఓపెన్ కాకపోతే, ఇంధనం సరఫరాలు ఇంకా తెరుచుకోకపోతే, లేకపోతే ఓపెన్ కాకపోతే, పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం మామూలుగా ఉండదు. వాళ్ళకి ఇన్‌ఫ్లేషన్ ఇప్పటికే చాలా ఉంది. ఇక రేపు తట్టుకోలేరు. ఆ ధరలను వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు బ్రతకలేరు. తర్వాత శాంతి నెలకపోతే ఏమవుతుంది? శరణార్థులొస్తారు. అమెరికా దాడులు తట్టుకోలేక ఇరాన్ నుంచి చాలా మంది శరణార్థులు పాకిస్తాన్‌లోకి, ఎందుకంటే పక్క దేశమే ఆనుకొని ఉంది. పైగా బలూచిస్తాన్ అండ్ ఇరాన్ యొక్క సంస్కృతి అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ఆల్రెడీ బలూచిస్తాన్‌లో సంక్షోభం ఉంది, తనకు గొడవలు ఉన్నాయి అక్కడ బాగా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ శరణార్థులను ఆపలేకపోతుంది. వాళ్ళకు భోజనం పెట్టలేదు, తనకే భోజనం లేదు. ఇంకా వచ్చిన శరణార్థులను ఎక్కడి నుంచి పెడుతుంది? ఇన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ట్రంప్ను నమ్ముకొని కష్టాలు కొని తెచ్చుకుంటుంది పాకిస్తాన్ పాపం. చేయాలా వద్దా? ముందు నుయ్యి వెనక గుయ్యి. అందుకే షహబాజ్ షరీఫ్ ఏమి దిక్కు దోచడం లేదు. ఏం చేయాలనో ఆయనకు కూడా అర్థం కానిటువంటి ఒక పరిస్థితి. ఒక ప్లాన్ లేదు. తీసుకొని వెళ్ళిన ప్లాన్ను టెహరాన్ తిరస్కరించింది. అమెరికా ఇచ్చిన ప్లాన్ను టెహరాన్ తిరస్కరించింది. అమెరికా పెట్టిన షరతులు మామూలుగా లేవు. కనుక వెంటనే నువ్వు హర్మూజ్ ఇది తెలుసంది ఓపెన్ చేయమంటాడు, సరెండర్ కమ్మంటాడు. అన్ని ఇరాన్ ఏమో ససేమిరా అంటుంది, ఓపెన్ చేసే ప్రశ్నే లేదు అని అంటుంది. 48 గంటలు అన్నాడు. ఏం చేస్తాడో తెలియదు అమెరికా. సో ఇలాంటి ఒక పరిస్థితి మనం అంతా కూడా ఇరుక్కుపోయింది. ఇరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాం అన్నట్టుగా పాకిస్తాన్ యొక్క పరిస్థితి అమ్మా. నేను చూస్తున్నటువంటి ఇది. ఓకే సార్. సార్, పాకిస్తాన్ని మధ్యవర్తిత్వం చేయమని చెప్పింది అమెరికానే. సో అమెరికా చెప్పిన ప్రపోజల్ని పాకిస్తాన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న ఈ మధ్యవర్తిత్వం అనేది శాంతి కోసం చేస్తుందా, లేదంటే అంతర్జాతీయంగా ఒక స్టాంట్ వేస్తుందా గుర్తింపు కోసం? ఒకటేమో తాను అంత స్థాయి కాదు, కానీ పోజ్ పెడుతుంది. నాది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నావి అనేటువంటి అంతర్జాతీయ వేదిక పైన అలాంటి ఒక పోజ్ పెడుతూ ఉంది. కానీ దానికి అంత స్థాయి లేదు. రెండవది ఏంటంటే డ్రామా కాదు, కానీ నిజంగా కూడా ఇది ఆగుతే బాగుండని మొట్టమొదట కోరుకునేది పాకిస్తాన్. దాని ఇంపాక్ట్ అంటే తన మీదే ఉంటుంది కనుక నయానా భయానా అంటాం. ఇది ఆగిపోతే బాగుంటుంది దేవుడా అని చెప్పేసి. ఉదాహరణకు సౌదీ అరేబియా ఒత్తిడి చేసినప్పుడు ఏం చేసింది? తన ఒప్పందం ప్రకారం, నాటో లాంటి ఒప్పందం అది, అంటే మీ దగ్గర యుద్ధమైనా మేము వస్తాం, మా దగ్గర యుద్ధమైనా మీరు రావాలి అనేటువంటి ఒక ఒప్పందాన్ని కాదని ఏం చేయాలో అర్థం కాక ఊరికే ఆఫ్ఘనిస్తాన్ పైన బాంబింగ్ చేసింది. 300-400 మందిని చంపేసింది. నేను యుద్ధంలో ఎంగేజ్ అయ్యానని చెప్పింది. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటి అంటే, అమెరికా ఒక ఒత్తిడి తట్టుకోవాలన్నా, సౌదీ అరేబియా ఒత్తిడి తట్టుకోవాలన్నా పాకిస్తాన్ కు దిక్కు మొక్కు లేదు. ఇండియా పైన వార్ చేయాలి. ఏదో ఒక